హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జగన్‌కు హైకోర్టులో షాకు. పవన్ కళ్యాణ్ గారిపై అన్యాయంగా కేసు వేసిన విజయ్ కుమార్ కూడా షాక్ అండి. నిన్న వాదనలు జరిగినాయి. వాదనలో అడ్వకేట్ జనరల్ దంబాలపాటి శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి మంత్రులు సినిమాల్లో నటించొచ్చు అని చెప్పి ఇది రిఫరెన్స్ ఏమి ఇచ్చారంటే అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఆయన ఉన్నప్పుడు నటించినప్పుడు హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రతిని దాన్ని రిఫరెన్స్ తీసుకొని మాట్లాడింది. ఇటువంటి తీర్పు ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇట్లా కేసు వేయడం మంచిది కాదు. అయినా కూడా కేసు వేశారు. పైగా పవన్ కళ్యాణ్ గారు సినిమా రేట్ల విషయంలో పెంచుకునే విషయంలో ఆయన పాత్ర ఉందని అన్నారు గానీ దానికి ఆధారం చూపించలేకపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని, ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని, ఇవన్నీ తన యొక్క సినిమా ప్రచారానికి హరిహర వీరమల్లు ప్రచారానికి వాడుకున్నారని మాటలు మాట్లాడారు కానీ దేనికి ఆధారం చూపలేదని, కనుక వీళ్ళు కావాలనే ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి కేసు వేశారు. కనుక వీరు అనవసరంగా కోర్టు వారి సమయాన్ని కోర్టు వారికి సమయం వృధా చేశారని, కనుక ఖచ్చితంగా ఈ తప్పు చేసేందుకు ఈ కోర్టు ఖర్చులన్నీ కూడా ఆ యొక్క ప్రతివాది విజయ్ కుమార్ దగ్గర నుంచి ఓ ఖర్చులు పవన్ కళ్యాణ్ కేసు వారిపై దగ్గర వసూలు చేయాలని వాదించాడండి ఆయన అడ్వకేట్ జనరల్ గారు. ఎందుకు చెప్తున్నా తలా తోక లేకుండా కేసు వేసి అడ్డంగా దొరికిపోయిన విజయ్ కుమార్ వెనకున్న జగన్ రెడ్డి వీళ్ళిద్దరికి కూడా దిమ్మ తిరిగే షాక్ అండి. ఇది ఏమైంది? ఈ యొక్క కేసు వాదించడానికి బాలా అనే అడ్వకేట్. ఈ బాలా అనే అడ్వకేట్ మీద నేను మొన్న సుగాల్ ప్రీతి విషయంలో వీడు నిక్కచ్చి సీబీఐ ఏముందని చెప్పి పెద్ద పెద్ద పుడింగిలా ఒక వీడియో చేశాడు పవన్ కళ్యాణ్ మీకు వ్యతిరేకంగా. అడ్డంగా దొరికిపోయే పవన్ కళ్యాణ్ అని. నేను దానికి వ్యతిరేకంగా వీడియో చేశాను. బాలా అనే అడ్వకేటు. ఆ వీడియో కూడా ఈ యొక్క దీంట్లో ఉంటుంది. ఈ యొక్క దీంట్లో మీరు మీనాక్షి జనసేనలో కొడితే మీకు వస్తుంది. వినండి. ఆ బాలా అనే వ్యక్తి, ఆ అడ్వకేటు ఈ విజయ్ కుమార్ అంటే ఈ బాలా అనేవాడు ఎవడంటే జగన్మోహన్ రెడ్డి తొత్తు. విజయ్ కుమారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కావాలని పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలని కేసు వేశారు. కానీ హైకోర్టు వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు బాలా అనే వ్యక్తి ఏం చేశాడు? నందమూరి తారక రామారావు గారి కేసు నాకు తెలియదని అడ్వకేట్ అయ్యండి. వీడికి తెలీదా అని మాట్లాడాడు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలియదా అని మాట్లాడాడు. ఆ యొక్క సుగాల్ ప్రీతి కేసు విషయంలో. హైకోర్టు అడ్వకేట్ తెలీదా? జడ్జిమెంట్స్ వస్తాయని తెలియదా వీళ్ళకి? తెలుసు కూడా ఎందుకు చెప్పలేదు? వీడికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ ప్రతి నేను చదివి దాని ప్రకారం నేను మాట్లాడతానని చెప్పి ఆ బాలాని అడ్వకేట్ కోరేసరికి హైకోర్టు జస్టిస్ న్యాయమూర్తి గారు ఏం చేశారంటే సరే 15వ తారీఖు వాయిదా వేశారు. కాకపోతే ఈ పిటిషన్ని చేయమంటే ఒప్పుకోలేదు ఆవిడ. అయిపోయింది. దీనికి మీరు ఛార్జీలు ఏమి ఉండవు దీనికి. మీరు రేపు సోమవారం వచ్చి మీ యొక్క వివరణ మీ యొక్క వాదన వినిపిస్తే దాన్ని బట్టి ఉంటుంది. దీని మీద ఇంకా ఫర్దర్‌గా ఏమి లేదు. ఎందుకంటే ఏం ఆధారం లేకుండా ఊరిని నోటికొచ్చినట్టు మాట్లాడేసి ఈ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేసేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నడిచి చేయాలని ఎంత తహతహలాడుతున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ తగిన విధంగా ఆ 15వ తారీఖు తీర్పు వస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆ యొక్క శ్రీ వెంకటేశ్వరుడు, ఆ యొక్క కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఉంటాయి. ఆయన అభిమానులు ఎల్లప్పుడూ కూడా ఆయన బాగుంటే ప్రజలు బాగుంటారు. ప్రజలు బాగుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని ఒక మంచి తలంపుతోటి జన సైనికులు వీరమహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెన్నంటి నడుస్తున్నారని మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటే, ఈ కేసుని వాదించిన వెధవ బాలా అనే అడ్వకేటుకి జగన్‌కు తొత్తని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ అటు ఎప్పుడు కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్‌పై కేసు వేసి అడ్డంగా దొరికిపోయారు. ఇంకెప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే వీళ్ళకి పుట్టగతులు ఉండవని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ యొక్క కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. ఆయన చక్కగా సినిమాలు చేసుకోవచ్చు. ఆయన సినిమా అంటే అస్తవ్యస్తం చేయడం అవసరమైనప్పుడు సినిమాలు చేస్తే తప్పదిక. కుటుంబ పరంగా కావాలన్నా, పార్టీ నడవాలన్నా, పార్టీ కోసం డబ్బులు కావాలి కనుక ఖచ్చితంగా సంవత్సరానికి ఒక సినిమా చేయొచ్చు. చేయకుండా నాకు తెలిసి ఒక సినిమా ఖచ్చితంగా చేస్తారని నేను విశ్వసిస్తున్నాను.
ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి దెమ్ము తిరిగే షాక్ తగిలింది. ఆ యొక్క విజయ్ కుమార్‌ని, బాలను వాడుకొని ఏదో పవన్ కళ్యాణ్‌కి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఏదో ఏదో సామెత ఉంటది కదండీ! ఏదో చెప్తే ఏదో అయిందని వీళ్ళ బతుకులు అంతే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంతే. కుక్కలాగా పిచ్చి పనులు చేయడం తప్పితే మంచి పనులు ఎప్పుడు చేయడు, చేయడు, చేయడు. ప్రజలందరికీ నేను సెల్యూట్ చేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.